తిరుపతి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కోరుతున్న రిజిస్ట్రేషన్ సేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని విభజించి తిరుచానూరులో నూతన సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత సులభంగా వేగవంతంగా సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బుధవారం తిరుచానూరులో ఏర్పాటు చేసిన నూతన సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్లి ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తోడా చైర్మన్ దివాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి అనుగుణంగా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువచేయడమే లక్ష్యంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు, రిజిస్ట్రేషన్ లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుచానూరు ప్రాంతంలో ఉన్న పాత సచివాలయ భవనాన్ని ఆధునీకరించి తాత్కాలికంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంగా మార్చినట్టు తెలిపారు. భవిష్యత్తులో శాశ్వత భవనాన్ని నిర్మించి అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు చేపడతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కూడా రానున్న 2 నుంచి 3 సంవత్సరాల్లో శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. భూముల రీసర్వే 2.0 కార్యక్రమంపై మంత్రి ప్రత్యేకంగా స్పందిస్తూ గతంలో సర్వే ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ప్రస్తుతం ప్రతి పట్టాదారుకు పూర్తి సమాచారం అందిస్తూ అత్యంత పారదర్శకంగా రీసర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. వాట్సాప్ గ్రూపులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణ, ఈకేవైసీ ధృవీకరణ వంటి విధానాల ద్వారా భూ యజమానుల సమ్మతి, ధృవీకరణ అనంతరమే సర్వే పూర్తయినట్లు నిర్ధారిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసు 2గా చేయాలి. అందరూ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏదో భాగంగా గవర్నమెంట్ ఎప్పుడు చెప్తూ ఉంటుందో ప్రజల దగ్గరికే ఒక సుపరిపాలన వెళ్ళాలి, చాలా సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈరోజు రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీసుని 2గా విభజించి 2 ముఖ్యమైన ప్రాంతాలకి ఈ రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు తిరుచానూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒక మంచి ఘట్టం. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఎకానమీ పెరుగుతూ ఉంది, రెవెన్యూ పెరుగుతూ ఉంది, ఈ ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ అవసరం ఉందో దాన్ని అధ్యయనం చేసి అక్కడ దాన్ని విభజించి అద్భుతమైనటువంటి ప్రజలకు పరిపాలన ఇవ్వాలనే లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా కమిషనర్ గారు వచ్చి స్థానిక శాసనసభ్యులు, ఎంపీలు, మా నాయకులు, చైర్మన్లు, మా కలెక్టర్ అందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే ముఖ్యంగా తిరుచానూరుకు అంత మంచి ప్రాధాన్యత కూడా వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మటుకు కొద్దిగా లిటిగేషన్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. మఠం ల్యాండ్స్ అవ్వచ్చు, లేకపోతే వితౌట్ ఎండోమెంట్స్ ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే ఎప్పటి నుంచో 22A ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా అవ్వచ్చు. ప్రభుత్వం ఏదైతే ఒక పారదర్శకంగా 22Aని ఒక అధ్యయనం చేయమంటా ఉందో దాంట్లో కూడా ఎన్నో హడ్డుల్స్ కూడా మాకు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒకరికి న్యాయం చేస్తే ఇంకో 2 పుట్టుకొస్తారు. సో ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించడం కోసం ఇవన్నీ కూడా, ఎందుకంటే దాదాపుగా 290 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. ఈ 296ది, అలాగే 335 మాకు ఆఫీసెస్, ఏదైనా ఐజీ అవ్వచ్చు, డిఆర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలకు దగ్గరగా ఉండి పరిపాలించే విధంగా, అలాగే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యంతోనే ఈ యొక్క తిరుచానూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఈరోజు ప్రజల మధ్యలో ఏదైతే నిరుపయోగం ఉన్నటువంటి సచివాలయం, ఎందుకంటే ఈ ప్రాంతాల్లో 2 సచివాలయాలు ఉన్నాయి కాబట్టి ఇది నిరుపయోగం ఉంది, దాన్ని మొత్తం కూడా అప్గ్రేడ్ చేసి అద్భుతమైనటువంటి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్గా చేశాం. ఇది టెంపరీగా ఉండొచ్చు. 1 సంవత్సరం తర్వాత నూతన బిల్డింగ్ కూడా కట్టుకుని వాళ్ళకి దగ్గరలో ఇంకా అద్భుతంగా టెక్నాలజీ అయితే మేము ఇప్పుడు ఈ సేవా కేంద్రాలు కూడా తెస్తాను. నిన్ననే క్యాబినెట్ కూడా మాట్లాడాం, జిల్లాకు ఒక సేవా కేంద్రాలు కూడా తేవాలని చెప్పేసి. ఎందుకంటే తిరుపతి ప్రైమ్ సెంటర్ కాబట్టి తప్పకుండా మొట్టమొదటిది కూడా పైలట్గా కూడా తప్పకుండా తిరుపతి నుంచి స్టార్ట్ చేయబోతా అనుకుంటా ఉన్నాం. కాబట్టి సేవా కేంద్రాలు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఇంకా 151 అద్దె భవనాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రాబోయే 2-3 ఇవాళ ఏంటి జూన్ 13 నెలల తర్వాత ఇవాళ కావాలని ఎందుకు వేరే చేయాల్సి వచ్చింది? కాబట్టి కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే స్టే. ఎవరు వెళ్ళారో చెప్పారు. అది సంథింగ్ డిఫరెంట్ ఇష్యూ. ఇది నా పర్సనల్లో, ఈయన పర్సనల్ కావాలని మా ఎమ్మెల్యే గారినో లేకపోతే మమ్మల్ని ఇట్లా బురజాలంటే ఎట్టి బస్సులో ఒప్పుకునేది లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అవసరమైతే కేసులు కూడా పెట్టి వాళ్ళపై డిఫమేషన్ కేసు ఆల్రెడీ వేస్తున్నారు. అలాగే అవసరం క్రిమినల్ కేసు కూడా పెడతారు. ఎందుకంటే ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండగా నాది అంటే కాదు, దాని ప్రొసీజర్ ప్రకారంగా నువ్వు 30-50 సంవత్సరాలు తెచ్చుకోలేనోడు ఇవాళ నువ్వు వచ్చి నాది ఎలా చెప్తావు? కోర్టు అనేది నేను ధిక్కరించినాయి కాబట్టి నువ్వు ఇలా చెప్తాను. లేదు, ఇంకా ప్రొసీజర్ యూ ఫాలో ద ప్రొసీజర్. యూ కాన్ జస్ట్ కమెంట్స్ మైక్ ముందు వచ్చేసి లేదు మాకు అన్యాయం జరిగిందంటే అది ఈ సమాజంలో అందరికీ అన్యాయంగా అనిపిస్తుంది. కానీ న్యాయం ఏంటో చెప్పడానికి అధికారులు ఉన్నారు, కోర్ట్స్ ఉన్నాయి, అవి నిర్ధారిస్తాయి. నువ్వు నేను కాదు. సో పత్రికా సోదరులు కూడా సమన్వయం పాటించి ఏది నిజము, ఏది నిజం కాదు, ఏది ప్రజా ఉపయోగం కోసం చేస్తామో అది కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అది భూమి విలువ అంతా నువ్వు ఇక్కడ ఉన్న అది కాదు. ఇది చెప్పిన 3 ఎకరాల భూమి విలువ ఎంత? అరే ఒక్క నిమిషం నువ్వు ప్లస్ ఈ చెప్పిన 3 ఎకరాల విలువ ఎంత, ఆ 20 ఎకరాల విలువ ఎంత చెప్పు. విలువ ఎంత? నువ్వు ఎంత 10 కోట్లు ఎకరం ఉంటుందా? అక్కడ ఎక్కువ ఉంటుందా? ఈ భూమి విలువ 200 కోట్లు ఉంటే లోకేష్ గారు 200 కోట్లు ఇస్తారా? ఎవడా చెప్పే బుద్ధి ఉండాలి, రాసేవాడు కానీ బుద్ధి ఉండాలి.
ఈ ప్రాంతం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే ఇన్సెంటివ్స్ ఎందుకు ఇస్తున్నామే? ఇప్పుడు హోటల్ ఎందుకు వస్తాడు ఎవడన్నా పెట్టడానికి? నువ్వు ఏమైనా ఇక్కడ ఎక్కువైపోయిన ఖాళీగా ఉన్నాయి హోటల్స్ చెప్పు, ఫుల్ అయిపోయి ప్రజలు రోడ్డు మీద ఉన్నారా? అందరికీ ఏదో ఒక ఇన్సెంటివ్స్ ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీ బెటరు, లేకపోతే ఒక హోటల్ బెటరు, లేకపోతే ఏదన్నా టూరిజం పెట్టాలన్నా ఏది రాదు. ఇప్పుడు ఆశ్రమం పెట్టి వచ్చారనుకోండి, ఒక ఎకో సిస్టమ్. ఇది సాధారణ అలిగేషన్ కాదు. ఒక మంత్రికి 200 కోట్లు ఇచ్చారంటే కూడా వైసీపీ నేత ఆరోపణలు చేస్తే దాని మీద ఎలాంటి చర్యలు ఉంటుంది? అంటే ఆయన ఆరోపణలు ఏ విధంగా? నేను చెప్పా, మీరు స్పందించారు, ఇక్కడ ప్రజలు స్పందించారు, మేము కాదు. ప్రజలకి కొంచెం అవగాహన రావాలి, ఎలా వాళ్ళు ఆలోచించారు, వాళ్ళు ఏం తీసుకోవాలి, వచ్చేవాడిని అడ్డుకోవడం కోసం ఎలా వీళ్ళు బురదేస్తే భయపడే రకాలు ఎవరు లేరు. అదే మళ్ళీ చెప్తా, ఒక బురదేస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు. మేము ఇక్కడ తిరుపతికి హితం కోరే వాళ్ళమే, ఈ రాష్ట్ర హితం కోరే వాళ్ళమే. ఈ రోజు మేము చూస్తా ఉన్నాం, సెకండ్ జనరేషన్ లీడర్ అని చెప్పేసి అయితే లోకేష్ గారిని నిన్న ఢిల్లీలో పొగిడారో అది వాస్తవం. నెక్స్ట్ జనరేషన్కి ఒక పునాది వేస్తాను. ఏది తండ్రి చూపించిన మార్గం హైదరాబాద్ ఈ రోజు ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన పునాది కదా. ఆ రోజు అందరూ తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని, ఈరోజు అందరూ అలా చూస్తున్నారు హైదరాబాద్. మీరు మన నానక్రామ్ కూడా దిగి దుర్గం చెరువుతో పోతే ఒక మెనాటన్ లాగా కనబడతా ఉంటాం మనకి, ఒక బయట దేశాలు ఉన్నట్టు. ఆ రోజు అలా మార్చాలి అని తపన ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి, లోకేష్ గారికి వచ్చి. ఈరోజు ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి. నిన్న 87 అంశాలు మేము క్యాబినెట్ పెట్టి చేసాం. దాంట్లో 50 అంశాలు పెట్టుబడుల మీదే ఉన్నాయి. నువ్వు ఏదో ఒకటి చేయకుండా అయితే పెట్టుబడి రావు కదా. ఒక ఎకో సిస్టమ్ వస్తుంది కదా. రేపు పొద్దున్న ఒక ఎకో సిస్టమ్ వచ్చి ఇక్కడ నీకు 10 థియేటర్లు, 10 హాస్పిటల్స్, 10 లేకపోతే టూరిజం ఇది లేదా రామ్దేవ్ బాబా అడుగున్నారు ఈ ప్రాంతంలో ఏదన్నా మాకు ఒక మంచి ఫెసిలిటీ కల్పిమని. అలా టెంపుల్ టూరిజం ఉంటుంది, ఆయుర్వేద హెల్త్ టూరిజం ఉంటుంది, లేదా ఎడ్యుకేషన్ టూరిజం ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. అలాంటి అవకాశాలు కల్పించాలి, ఈ ప్రాంతాన్ని ఒక అద్భుతంగా చేయాలని తపన ఈ ప్రభుత్వాన్ని. అందుకని స్పీడ్ ఆఫ్ ఇది సాటిస్ఫాక్టరీ సర్వీస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసి పెడతారు. ప్రభుత్వంలో చాలా కీలక మంత్రిగా మేము చెప్పాం, గతంలో కూడా చెప్పాం, ఏదైతే రీసర్వే 1.0 గతంలో చేశారో సమయం ఏదైతే కేటాయించాలో ప్రజలకు చెప్పి వాళ్ళ దగ్గర మాట్లాడి మీకు ఇదిగో మీ భూమి మేము సర్వే చేస్తామో తెలియజేసి సమయం 40 రోజులు కుదించి అలా చెప్పి చేయాల్సింది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని 30 రోజులు కుదించి మళ్ళీ దాన్ని 21 రోజులు కుదించి ఎవరికి కూడా తెలియకుండా రీసర్వే అయిపోయింది ఇది నీ భూమిలో ఇంత తగ్గిందని చెప్పేశారు తప్ప ఎక్కడ కూడా పారదర్శకత లేదు. కానీ ఈ రోజున మేము ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి వీఆర్ఓ అవ్వచ్చు, సర్వేయర్ అవ్వచ్చు, అలాగే మండల స్థాయి అధికారి 3 సంతకాలు పెట్టి దాని తర్వాత అతను హ్యాపీగా అతను ఈకేవైసీ చేస్తేనే మేము ఈ సర్వే పూర్తయింది అని చెప్పేసి నిర్ధారించుకునే పద్ధతి తెచ్చాం. ఇంతకుముందు ఈకేవైసీ లేదు, ఏమీ లేదు. ఈరోజు పట్టాదారు ఎవరైతే ఉన్నారో అతను ఎస్ ఐఎమ్ హ్యాపీ అనే విధంగా అతను ఈకేవైసీ చేస్తేనే అది పూర్తి అయినట్టుగా మేము చేసాం. తప్పకుండా రీసర్వే 2.0 అనేది పగడబందీగా, ఎందుకంటే మేము చేసినటువంటి గ్రామ సభలు అవ్వచ్చు, లేకపోతే రెవెన్యూ సదస్సులు అవ్వచ్చు, మా దాదాపు 7,50,000 మాకు కంప్లైంట్స్ వచ్చినాయి రాష్ట్రంలో. అవన్నీ కూడా క్రమక్రమంగా ఏది చేయగలమో, ఎందుకంటే అన్నీ చేయలేము. రెవెన్యూ డేలో వచ్చే సమస్యలన్నీ కూడా ఎక్కువగా బంధువుల సమస్యలు, ఏదైతే ఇంటి పెద్దలో గ్రామ పెద్దలో కూర్చొని సమస్యలు పరిష్కరించాల్సినవన్నీ కూడా మా దగ్గరికి వస్తారు. అవన్నీ మనం చేయలేం. అలా కొన్ని సబ్జుడీస్ ఉంటాయి, ఏదో కోర్టులో ఉంటాయో ఎప్పటి నుంచో నాన్స్ ఉంటాయో అవి కూడా తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. కొన్ని నేను ఇప్పుడు చెప్పాను, కొన్ని ఇప్పుడు ఒక 22A ఒకటి తీస్తే ఆల్రెడీ డిస్ప్యూట్ ఉన్నటువంటిది ఉంటుంది, దాంట్లో ఎవరైతే ఉంటుందో వాళ్ళు కూడా గొడవ చేస్తూ ఉంటారు. అవన్నీ సబ్జుడీస్ కోర్టు చూసుకుని చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు అర్హత ఆయనకి లేదు. నేను గొడ్డలపాటి అధ్యక్షుడికి మత్స్యకారుల గురించి కానీ వెనక బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత లేదు. కులాల మధ్య చిచ్చు పెట్టడం వాళ్ళకి అలవాటు. ఏదైతే మనం చూసాం గతంలో కూడా వాళ్ళకి ఒక DNA ఉంది, వాళ్ళ పూర్వీకులు కూడా హైదరాబాద్. తప్పకుండా ఎవరైతే ప్రభుత్వం చేసే మంచి పనులను విమర్శిస్తారో, ఎవరైతే యాంటీ సోషల్గా మాట్లాడతారో వాళ్ళ మీద చర్యలు అనేది తప్పకుండా ఉంటాయి. అలాగే నేను చెప్తా ఉన్నాను, ఎవరైతే బెదిరిస్తూ ఉన్నారో 2029కి వస్తే మీరు జన్మలో రారు, ఇలాంటి పిచ్చి మాటలు ఊహలు పెట్టుకొని అలాంటి పోస్టులు పెట్టినా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని తప్పకుండా చట్టపరంగా కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మానవతా తప్పద ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళకు కులము మతము అనేది పేద ప్రజలు వాళ్ళు బాగుండాలా, భవిష్యత్తు తరాలు బాగుండాలని తప్ప వేరే కులాల మతాల మీద ఎప్పుడూ లేవు. అలాంటి ఇదే మాకు ఎప్పుడూ లేదు. మీరు చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ చూసుకోండి, ఎప్పుడు కూడా ఆ తత్వం లేదు. నేను చెప్తున్నా గొడ్డలి పార్టీకి వేరే పని లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గొడ్డలి పార్టీకి పని ఇద్దరు హ్యాపీగా ఉంటే తట్టుకోలేరు. వీరిద్దరు సంతోషం కలిసి బాగున్నా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఎలా పొల పెడితే బాగుంటుంది. మీ ఛానల్లో ఇద్దరు హ్యాపీగా ఉండదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఒకటే మోనోపలి ఉండాలా. బురదేశ్ ఇద్దరు కొట్టుకుంటే హ్యాపీగా ఒక సైకో తత్వం ఉండాలి. మొత్తం నాయకులు ఎలా ఉన్నారో కింద అందరూ అట్లే ఉంటారు. సో ఆ తత్వంలో ఈ కులాలు ఇప్పుడు బాగా కలిసిపోయి ఉన్నాయి. వీటిలో ఏం పెడితే బాగుంటుంది. ఒక సినిమా ఉంటుంది, ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది వెనక, గుర్తు రావట్లేదు నాకు. అది మహేష్ బాబు సినిమాలో శాడిస్ట్ ఉంటాడు ఒకతను,
నవ్వుతూ ఉంటాడు అట్లాంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఆ ట్రైనింగ్ ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళు. స్పైడర్ మూవీలో ఎట్లయితే సైకో మ్యూజిక్ పెట్టాలి రాగానే, మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మ్యూజిక్ పెట్టండి వాళ్ళకి, టున్ అట్లా పెడితే కానీ వీళ్ళకి కుదిరదు. సైకో తత్వం, సైకో మనుషులు. అది తప్ప ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, ఈ ప్రాంతం బాగుండాలా, అది మా మొదటి లక్ష్యం. దాని తర్వాతే మేము రాజకీయం, వాళ్ళకి ముందు రాజకీయం, తర్వాత సిఐడిలోనే ఉంది, ఇంకా మాకు రాలేదు. అది రాగానే తప్పకుండా యాక్షన్ ఉంటుంది డెఫినెట్లీ. సోషల్ మీడియాలో చూసుకోండి, నా బంధువు అసలు అది లీగల్గా కాదు. చూసుకోండి ఫస్ట్, నా బంధువు అనేది అది 100 కాదు, 1,00,000 కాదు, 1,00,00,000 తప్పది. నా బంధువు కాదు, ఆయన బంధువు కాదు, తీసేసేయండి. అసలు లీగల్గా చూసుకోవాలి, లీగల్గా చూసుకుని మాట్లాడుకుని దాని ప్రకారం వచ్చి మాట్లాడచ్చు, ఎవరైనా అడగొచ్చు. ఎంతో ఉన్నాం నా ఆఫీస్కి రోజుకి వస్తే 100 మంది వస్తారు పేపర్లు పట్టుకొని. ఇదే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు సంవత్సరంన్నర ముందు, నేను అధికారులకు పంపించాను, ఇది ఫేక్ డాక్యుమెంట్ సార్ అని చెప్పారు. చెప్పారు దానికి అదే మాట మళ్ళీ నన్ను అడిగారు, 100% ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పారు. నిర్ధారణ అయిన తర్వాత సంవత్సరం ముందు జరిగిన సంఘటనే ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత చెప్పాల్సిన అవసరం ఏంటంటే కేవలం ఒక బురద ఇలా పడేస్తే ఉంటుంది అని కడుక్కోవడానికి మేము లేము. చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా మేము శిక్షిస్తాం. డెఫినెట్గా తీసుకుంటే ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది. మీకు తెలియదేమో, నిన్న పొద్దున ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది. ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు, పొలిటికల్గా మా డిఫమేషన్ కేసు వేస్తూ ఉన్నాడు. డెఫినెట్గా వీల్ టేక్ యాక్షన్. ఎవరిని క్షమించేది లేదు. మంచి చేద్దామని చూస్తారు ప్రభుత్వం మీద బురదేయడానికి. వీళ్ళు గొడ్డలి పార్టీ వాళ్ళు అనేది ఎప్పుడు కూడా మంచి చేయనీరు. తిరుపతి మంచిగా ఉంటాం వాళ్ళకి ఇష్టం లేదు. గతంలో కూడా చూసాం, ఇప్పుడు చూడండి అభివృద్ధి చూస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇన్ని హోటల్స్. అంటే మేము వచ్చి ఉంటామా, లేకపోతే ఇన్ని మంచి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి తిరుపతిలో అనేది. రేపొద్దున శెట్టిపల్లి ఏరియాలో కూడా ఏదైతే మిగిలి భూములు దాంట్లో ఏం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, ఒక ఎకో సిస్టమ్ ఎలా వస్తుందని ఆలోచనతో పనిచేస్తాను. ఎక్కడికి ఇండస్ట్రీస్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తాను. రేపు చూడండి మీకు 1వ తారీఖున హీరో అపోలో టైర్స్ మళ్ళీ సత్యవేడులో మళ్ళీ ఓపెన్ చేస్తా ఉన్నాం. సీఎం గారు చేయబోతా ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు టాటా ఇన్నోవేషన్ హబ్ అవ్వచ్చు, లేదు ఐసర్, ఇవన్నీ కూడా ఇంకా ఒక అగ్రస్థానం తీసుకెళ్ళి తప్పంతో పనిచేస్తూ ఉన్నాం మేము. అంతేగాని ఎక్కడ మేము పుల్ల పెట్టాలని లేదు. వాళ్ళు కావాలి మంచిగా. ఇప్పుడు దీని మీద మేము అధ్యయనం చేస్తాం కదా, మధ్యాహ్నం దామినేడు ఏం చేస్తే బాగుంటుందని. దాని మీద బురద రేపు వేస్తారు. అంటే షెట్టిపల్లిలో మంచి పేరు వచ్చింది, వాళ్ళకి ఇష్టం లేదు మంచి పేరు రావటం. సో ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం, కానీ ఎట్టి బస్సులో ఉపేక్షించేది లేదు. అది మనం చెప్తాను.